సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. కెమెరా ఒక్కసారి ఆయన వైపు జూమ్ చేయండి. నల్లమల టైగర్ గంగుల ప్రతాప్ రెడ్డి అబ్బో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయిన అమ్మమ్మమ్మ ఆయన నా ఈయన ఏంటి ఫ్యాక్షనిస్ట్ ఏంటి? రాయలసీమను ఒక భూతం మాదిరి చూపించే పరిస్థితి. ఒకప్పుడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటే ప్రధాని పివి నరసింహారావు గారితో కూడా గంటల వ్యవధిలోనే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి ఇలా వచ్చేవారు అనమాట. ఈరోజు ఎందుకు రాజకీయంగా సైలెంట్ అయిపోయారు? నాకున్న అర్హతకి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ 6 జిల్లాలకు సంబంధించి సమస్యలన్నీ ఒకటే. ప్రత్యేక తెలంగాణ కోసము కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి తెచ్చుకునే వరకు ఒక ఉద్యమం ఎలా చేశారో మీకు తెలుసు. కానీ రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ కదా. ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు సాధించేంత వరకు ఎవరైనా ఒక్కరు చేశారా? నల్లమల పులి కాస్త పేపర్ పులి అయిపోయిందనేది మన ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రాంతంలో వినిపిస్తున్న మాట. ఇప్పుడు నేను పోరాడుతున్నదే అది. నా వంతుగా ఒంటరిగా పోరాడుతున్నా. పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఏదో ఒక హౌస్లోకి వస్తే అప్పుడు అథెంటిక్గా మా పోరాటం మీకు కనపడుతుంది. నేను ఎగ్జామ్ రాస్తూనే ఉన్నా, ప్రతిసారి అక్టోబర్కి రాస్తున్నా, మార్చికి రాస్తున్నా, ఫెయిల్ అవుతూనే ఉన్నాను అనేది కాదు సార్. నువ్వు ఎంత రాశావు? ఇప్పుడు మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడవచ్చు అనేది మీకు ఒక పేరుంది. అసలు మీరు ఇంతకు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ అవకాశం ఇస్తే కూడా పోటీ చేస్తాం. లేకపోతే ఇండిపెండెంట్గా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఇండిపెండెంట్ వచ్చేసరికి నేను ఒక అసెంబ్లీకి వెళ్తాను. ఏ అసెంబ్లీ? అది అళ్ళగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి ఓడిపోతే మీ గౌరవం ఏమవుతుంది? వ్యవసాయం చేస్తుంటాం. పంటినా పండకపోయినా మళ్ళా కాడిగడతాడు, మళ్ళా ఇత్తనం వేస్తాడు. అది నిరంతర పోరాటం. మీ యొక్క స్నేహితుడి కుమార్తె షర్మిలా గారి నాయకత్వంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తారా? ఇప్పుడు ఏ వర్సెస్ బి పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు సిడి ఇంకా యాక్టివ్ కాలే. రాయలసీమ వాసి ఏమిటి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? మా 6 జిల్లాలు కలిపి మాకు రాష్ట్రం ఇవ్వమని కూడా నేను కోరడం జరిగింది. ఆ రోజు హైకమాండ్ను కూడా ఒప్పించడం కూడా జరిగింది. ఈ ఎన్నికలు అయిన తర్వాత మీరు చూడబోయేటువంటిది వేరే రూపం కనపడుతుంది.